సామాజిక వర్గం అని ఆయన్ని అరెస్ట్ చేయరా అన్నటువంటి ఒక ప్రశ్న ఇస్తారు. మీకు తెలుగుదేశం చరిత్ర చూస్తే అసలు సామాజిక వర్గం అన్నటువంటి కోణంలో ఎన్టీఆర్ ఆ పార్టీని స్థాపించలా, అలా నడపను కూడా నడపలా. బీసీలు మాత్రమే వెన్నెముకగా ఉన్నటువంటి పార్టీగా ఆయన్ని తీర్చిదిద్దారు. అలాంటి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. రాజేంద్ర గారు ఓపిక నశించింది. అరెస్ట్ చేసి చూపించండి, మీ డిబేట్ లో మాట్లాడదాం. టైం చెప్పండి, నిర్ణీత టైం బాడీ చెప్పండి. ఓకే, ఇంకా మనం మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చేస్తే పని చేయమని ప్రభుత్వం చెప్పండి, మీరు అడుగుదాం, నేను అడుగుదాం. వినకపోతే కాళ్ళు పట్టుకొని అడుగుదాం, మనమన్నా కాళ్ళు పట్టుకుందాం. నేను మాట్లాడతాను రాజేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు 11 సిబిఐ కేసుల్లో 7 ఈసీ కేసులు, ఈడీ కేసుల్లో అన్ని బిల్లు కంపెనీల ద్వారా ₹1,00,000 కోట్ల అక్రమార్జన చేశారనేది ఆరోపణ. 40,000 కోట్ల రూపాయలు ఈడీ మాట్లాడదాం. నేను చాలాసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో యువకులకి ఏమాత్రం పౌరుషం లేదా? బెయిల్ మీద వచ్చిన వాడిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఏమిటి అని నేను 100 సార్లు ప్రశ్నించా. అలాగే ఈ మాట వినండి, ఇది గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. రాజేంద్ర గారు లేదో అది దారిలో మర్చిపోయాడు. రాజేంద్ర గారు నా జోక్ పూర్తి కాదా? 2014 ముందు ఇదే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ₹1,00,000 కోట్ల అక్రమార్జనాన్ని కంటైనర్ల ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని పంపుతానన్నాడు. నేను నా నందిగాం నియోజకవర్గంలో స్వయంగా సభలో విన్నాను. నేను మా నియోజకవర్గంలో కంటైనర్ ద్వారా డబ్బులు వస్తే ఏదో అభివృద్ధి చేసుకుందాం అనుకున్నా. 14 నుంచి 19 వరకు పంపలా. మరి ఇప్పుడు ఆమె పంపుతారేమో, అది పాత బాకీనే. అందుకని అవినీతి చేసిన చర్యలు చేస్తే చట్టాల మీద ఒక నమ్మకం కలుగుతుంది సార్. మాలాంటి కామన్ మ్యాన్లకి, నిరుపేదలకు ఏం కలుగుతుంది? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే చట్టం అందరికీ సమానమే, చట్టం కొందరికి చుట్టం కాదనే భావం కలుగుతుంది. అర్ధరాత్రి గోడలు దూకిన సిఐడి ఇది కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది సార్. ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టిందని తీసుకుని వెళ్ళిన తరుణాలు మాకు గుర్తున్నాయి. నా ఆవేదన కాదు ఇది, జర్నలిస్ట్ అంకబాబు గారి ఆవేదన, రంగనాయకమ్మ గారి ఆవేదన, చనిపోయిన వాళ్ళ ఆవేదన, దాష్టీకాలకు గురైన వాళ్ళ ఆవేదన, అమరావతి మహిళల ఆవేదన కూడా. ఉపేక్షించడం చేతగానితనంగా భావిస్తారు ఈ రోజు ప్రతిపక్ష నాయకులు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఉపేక్షించడం అనేది ఒక చేతగానితనంగా వాళ్ళు భావిస్తారు. నా జోలికి రాలేడు, ఏమీ చేయలేడు. ఇంకా కూడా సీఎం అనే పదాన్ని మర్చిపోయి వాడు, వీడమ్మ మొగుడు అంటూ కొన్ని దుర్భాష పదాలని సంబోధిస్తున్న వ్యక్తి ఈరోజు సన్నబియ్యం మంత్రి కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే కాదు. అసలు ఎవరతను ఇలా మాట్లాడుతున్నాడేంటి? గతంలో ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడితే ఊరుకున్నారా అండి? అర్ధరాత్రులు సిఐడిలు గోడలు దూకలేదా? ఎంత దారుణ దాష్టీకం చేశారు. ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినందుకు ఒక పెద్ద ఆవిడ్ని వాళ్ళ బిజినెస్ పక్కకు పెట్టించి రంగనాయకమ్మ గారు లాంటిని కోర్టు కేసులు చుట్టూ తిప్పించిన తరుణాలు మేము చూసాం. వాళ్ళ వ్యాపారం మీద ఆర్థికంగా దెబ్బ కొట్టడం. మరి ఇతనేంటి కనీసం తిరగదిప్పి ఒక మాట కూడా అనలేకపోవడం? అనిత గారు కనీసం హోమ్ మినిస్టర్ గా ఏంట్రా నువ్వు వాగుతున్నావు, ఇప్పుడు మాట్లాడరా అని ఎందుకు అనలేదు? ఇప్పుడు రా చెప్పు సమాధానం అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు గుడివాడ పోలీసులకు ఇన్ఛార్జ్ ఇవ్వలేదు? ఈరోజు సీఎం ని మాట్లాడతారా? సీఎం స్థాయి గురించి మాట్లాడే స్థాయి నువ్వు, నీ బతుకు అంటూ ఎందుకు ఏమి అనలేదు? ఏం చేయలేక ఎందుకు పోతున్నారు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు. సో ఉపేక్షించడం అనేది చేతగాని తనం అని వారు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు బాలకోటయ్య గారు అడుగుతారు, రేపు ప్యానల్లో ఇంకొకళ్ళు అడుగుతారు, మీరు చేయలేరా? మరో ప్రమాదం కూడా ఉంది. రజనీ గారు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో బాలకోట గారు అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, దాంతో పాటు ఇంకొక అక్షరం ఉంది, వి అంటే విధ్వంసం. ఈ విధ్వంసం మీద విచారణ జరిగి తీరాలి, దోషులను పట్టుకోవాలి, దోషులకు చట్ట ప్రకారంగా శిక్ష వేయాలి. రాష్ట్ర ప్రజల అభిమతం. ఆ మేరకే ఆ యొక్క ఆక్రందంలో నుంచే ఈ తీర్పు వెలువడింది. దీన్ని ప్రభుత్వం కానీ కూటమి పార్టీలు కానీ గుర్తించాలి. ఓకే, ఫైన్. ఇంతసేపు మనం చర్చించిన తర్వాత, ప్రజల బాధ ఏంటో మీరు చెప్పిన తర్వాత, నిజానికి కొంత ఉపేక్ష నడుస్తోందా? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అన్నటువంటి ఆవేదన ఉండటం చాలా సహజం. నిజానికి పాలకపక్షం ముఖ్యంగా దృష్టి పెట్టవలసింది ఏమిటి అని అంటే కక్ష సాధింపు కాదు. దుర్మార్గుల్ని వదిలేస్తూ ఉపేక్షిస్తూ ఉంటే ఖచ్చితంగా కన్నీళ్లకు సమాధానం కనపడదు. ఎవడో కడుపు మండినాడు ఏదో ఒకటి చేయకుండా మానడు. మరొక విషయం బాజీ గారు, ఇదే భాష చంద్రబాబు గారి మీద కాకుండా
పవన్ కళ్యాణ్ మీద గనక జరిగి ఉంటే బతుకుండేవాడా? ఐ డోంట్ నో. ఆయన మీద కూడా ట్రోల్ చేశారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ట్రోల్ చేశారు కదా. దట్ ఈజ్ డిఫరెంట్. పిల్లలకు కూడా చెప్పారు కదా పిల్లల గురించి. అయ్యో, అసలు వినలేని భాష మనం చంద్రబాబు గారి మీద అయితే మనం చూయించలేం కదా, అందుకని అంటున్నా. ఎస్ బాజీ గారు, మీరు మీట్లో ఉన్నారు బాజీ గారు. ఒకనాడు 1% ఓట్లతో ఓడింది మర్చిపోయి నేను 10% ఓట్లతో గెలుపొందానని చెప్పని నియంత్రిత పాలనతో నేను మానవాతీతమైనటువంటి మనిషిని భావించినటువంటి నాయకుడికి అదే 10% ఓట్లతో ఇవాళ ప్రజలు ఇంటికి పంపించినటువంటి తీరు ఏదైతే ఉందో, 13% పైగా పంపించినటువంటి తీరు ఏదైతే ఉందో, దీన్ని మర్చిపోయి మాట్లాడటానికి ఉన్న కారణం ఒకటి ఉందండి. మీరు అడిగారు చూసారా, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఊరుకుంటారా అని. పవన్ కళ్యాణ్ గారు గుడివాడ గడ్డ మీద కాలు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ప్రతి అడుగు వేసినప్పుడు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చినటువంటి శపథాలు కానివ్వండి, అన్ని నెరవేర్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. లేకపోతే ఒకటి జరిగింది రాజేంద్ర గారు, సహజంగా మన సమాజంలో ఒక కుక్క గనక పిచ్చెక్కి ఎవరిని పడితే వాళ్ళని కరుస్తా ఉంటే ఆ ప్రజలు ఏం చేస్తారు సార్? ఆ దొరికినటువంటి పరిస్థితులు, అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ పిచ్చి కుక్క ఏదైతే ఉందో, ఈ కుక్క నోటుకు వచ్చేటువంటి మాటలు మాట్లాడేటువంటి కారణం ఏంటంటే జైల్లో ఉంటే సేఫ్ కాబట్టి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకంటే జైల్లో సేఫ్ అండి, ఎవరు వచ్చి కొట్టరు కదా. రోడ్డు మీద ఉంటే మరి ఆ పిచ్చి కుక్కకి ఇవ్వాల్సినటువంటి సమాధానం ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం కూడా చూద్దామండి. ఎందుకంటే దుర్మార్గపు పాలన దేశంలో ఎక్కడా లేనటువంటి వ్యక్తులు, దుర్మార్గపు మాటలు ఎవరైనా శాసనసభ్యులుగా అనుకున్నటువంటి మాటలు, దుర్మార్గమైనటువంటి పదజాలం